మజ్జిగ మసాలా పౌడర్ తయారు చేసుకోవటానికి కావాల్సిన దినుసులన్నీ రెడీగా పెట్టుకున్నాను. గిన్నె వేడెక్కిన తర్వాత ఒక చిన్న గిన్నెతో నేను కొలత పెట్టుకున్న ధనియాలు పోసుకున్నాను ఫస్ట్. ఈ వేయించి తీసి పక్కన పెట్టుకొని, అంటే దేనికదే వేయించి తీసేస్తున్నాను. తర్వాత సోంపు మళ్ళీ ఒక కప్పుడు సోంపు వేసి వేయించి తీసాను. ఒక అరకప్పు జీలకర్ర, ఇది కూడా మనకి జీర్ణానికి మంచిది. తర్వాత ఒక స్పూనుడు మిరియాలు, ఒక స్పూనుడు మెంతులు, ఇవి కూడా వేయించి తీసి పక్కన పెట్టేసుకొని, ఇందులోనే కరివేపాకు పచ్చిగా ఉంది, దీన్ని డ్రై అయ్యి బాగా మనం ఇట్లా చేత్తో నలిపితే మెత్తగా నలిగిపోయేట్టుగా దీన్ని వేయించి తీసి మిగతా దినుసుల్లో కలిపేశాను. తర్వాత ఒక దాల్చిన చెక్క ముక్క, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న సొంటి ముక్క. సొంటి ఎందుకంటే మనం మజ్జిగలో అల్లం వేసుకుంటాం కదా, దానికి బదులు ఇప్పుడు సొంటి వేయించి దాంట్లోనే గుప్పెడు పుదీనా డ్రై లీవ్స్ అన్నమాట, ఇవి వేసి వేయించేసి తీసి దినుసుల్లో కలిపేశాను. ఇవి చల్లారిన తర్వాత పింక్ సాల్ట్ అంటే రాక్ సాల్ట్ అంటారు కదా, అదొక 2 స్పూన్లు, లెమన్ సాల్ట్ ఒక 2 స్పూన్లు, ఈ 2 కూడా కలిపేసాను. ఎందుకంటే లెమన్ సాల్ట్ అంటే మనకు మజ్జిగ కలుపుకునేటప్పుడు నిమ్మకాయ లేకపోయినా కూడా ఇది ఉంటుంది కనుక సరిపోతుంది. ఈ లెమన్ సాల్ట్ లేని నిమ్మప్పు లేనప్పుడు మజ్జిగలో మనం నిమ్మకాయ కలుపుకున్న బాగానే ఉంటుంది, కలుపుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇక ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసి, పెద్ద మొత్తంలో ఉంది కనుక పెద్ద గిన్నెలో వేసి పెడదాం అనుకున్నాను, కానీ అంత మెత్తగా రాలేదు. అందుకని మళ్ళీ 2 సార్లుగా చిన్న మిక్సీలో వేసి మెత్తగా పొడి కొట్టేసి చల్లారనిచ్చి స్టోర్ చేసుకున్నా. ఇది పట్టుతుంటేనే కమ్మటి వాసన వచ్చింది, మజ్జిగలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటివి చేసి ఉంచుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు మజ్జిగలో కలుపుకోవటానికి ఉంటుంది. చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నాను. ఒక 1/2 స్పూను అంటే కొంచెం ఉప్పు, కొంచెం ఈ పౌడరు వేసి మజ్జిగలో కలిపేసి, మజ్జిగని వడకట్టుకొని తాగితేనే మంచిది ఎప్పుడైనా, లేకపోతే దాంట్లో తరకలు ఉంటే మనకి గొంతులో ఇబ్బంది అవుతుంది. అందుకని ఎప్పుడైనా మజ్జిగని, వట్టి మజ్జిగ అయినా సరే వడకట్టుకొని తాగటమే ఆరోగ్యం. నేను ఎప్పుడు అలాగే చేసుకుంటాను. ఇది చాలా టేస్టీగా ఉంది. వేసవికాలం ఇలాంటివి తాగటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.